బ్రదర్ మనకి మెయిన్ శ్రీశైలం డ్యామ్కి వాటర్ వచ్చి రూట్ దాన్ని ఈ సైడ్ నుంచి వస్తుంది. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణానది కృష్ణా డిస్టిక్లోని అంశల్దేవి అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. విన్నారా పేరు అంశల్దేవి? ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన ఫ్రంట్ సైడ్ ఇలాగైనా బోట్లో 16 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళొచ్చండి. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలు అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడాయని పురవస్తు శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఆ గుహలోకి వెళ్ళి కొంతకాలం తపస్సులో కూర్చుంది. ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహస్రలింగంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయంభూలింగం అన్నది. శ్రీశైలం ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహస్సిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటుంది. 365 రోజుల స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని ప్రశ్నగానే ఉందనుకో. మెరాకిలు ఒక అద్భుతం. శివుడు అభిషేక ప్రియుడు అంటానికి నిదర్శనం స్వామి కనబడతాడు. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోట్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 అవర్స్ టైం పడుతుంది. ఒకరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపే కౌంటర్లో మీ పేరు నమోదు చేయించుకోరండి. 9 గంటల కింద టికెట్లు ఇస్తారు. పైన నమోదు చేయించుకుంటేనే మీ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి. మన బ్యాక్ సైడ్ బిల్లింగ్ కూడా కనబడుతుంది. అది రైట్ సైడ్ పవర్ హౌస్ అని ఇక్కడ తయారవుతుంది. సేమ్ లెఫ్ట్ లోడ్ ఉంది. ఇదే లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. రైట్ సైడ్ పవర్ హౌస్ ఒక్కసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ తయారవుతుంది. ఏపీ స్టేట్లో ఉందండి ఇది. అదేమో 900 మెగావాట్స్. అదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. అది ఇదే సరే డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. అది ఎవరంటే 1960 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి కష్టపడారు, ప్రోత్సహించారు కాబట్టి మరణానంతరం డ్యామ్ గంట పేరు పెట్టారు. ఈ డ్యామ్కి 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేటు వెయిట్ వచ్చి 260 టన్నులు అండి. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 860 ఫీట్ ఉందండి. స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. మన వాటర్ పడుతుంది చెట్ల కింద స్టోరేజ్ లెవెల్. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండ ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేత నీళ్ళు పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ నీళ్ళు మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పడిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడికి చూసారు కదా, మండపంలో ఉంటే పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి గంగలో ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు మన బోటి కింద ఉన్న నంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళివాళ్ళే. ఈ డ్యామ్ కట్టాక బ్యాక్ వాటర్లో ఈ నంది మునిగిపోయింది. ఈ ప్లేస్ని పాతాళ గంగని పిలవడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్వామి దర్శనాలు, పాతాళగంగ స్నానం, బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తారు. అందుచేత ఆయన సాక్షి గణపతి పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించిన శిలాశాస్త్రాల మీద లిఖించుందండి. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు. కొండ మీద గోపురం కనబడుతుంది. అక్కడ అది ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీని నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే దేవారెడ్డి మల్లమ్మ కన్నీరని టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దార వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారనే మనకు తీర్థం కనిపిస్తారు. చెక్ పోస్ట్ దాటేగా సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డ్యామ్ లాంగ్ జర్నీలు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. భీముని కొలను ఉంటుంది. భైరవ సెలవు ఉంటుంది. మీరు ఎంతో దూరం నుంచి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చారు కదా. పాతాళగంగ స్నానం చేసినా, ఈ నీళ్ళు తలనాలు చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని తెలుసు కదా. ఇది ఎంతమందికి అనుమానాలా? వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చి నీళ్ళు చల్లుకుంటే పాపాలు పోతే నమ్మోదు ఎట్టంటే మనలాంటి మూర్ఖులకి తెలియడం కోసం అడిగిందో, లేకపోతే తెలియ చెప్పడానికి అడిగిందని అమ్మవారి స్వామిని ఏకాంత సేవలు అడిగిందండి. ఇదే విషయం కోసం స్వామి శ్రీశైలం ఇన్ని వేల మంది భక్తులు వచ్చి వెళ్తున్నారు కదా, వీళ్ళందరికీ పాపమోక్షం కలుగుతుందా అని అమ్మవారికి డౌట్ వచ్చింది. కొంతమందికి కలుగుతుంది, కొంతమంది కలగట్లేదండి స్వామి. అదేంటి స్వామి, అందరూ నీ భక్తులే కదా, నేనే నమ్ముకునే శ్రీశైలం వస్తున్నారు. కొందరికి మోక్షాల నుంచి కొందరికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి స్వామి అంటే సూక్ష్మ ధర్మానికి ధర్మ సూక్ష్మానికి చిన్న తేడా చెప్తా చూడదేవని. శిఖరేశ్వరం ముందు విభూతి గుణమని కోనేరు ఉందండి. ఇప్పటికి ఉన్న కోనేరు. ఆ కోనేరులో శివపార్వతులు ఇద్దరు వృద్ధ దంపతుల వలె కంఠంలో నీళ్ళలో ఉండి
శ్రీశైలం వెళ్ళొచ్చి ప్రతి భక్తుల్ని పిలుస్తారంట. అమ్మ అయ్యా మేము సదాచార సంపన్నులం, ఏ పాపం చెయ్యని వారు ఎవరైనా ఉండొచ్చి మనం కాపాడండి, ఊపిలో దిగిపోతున్నామని వేల మంది భక్తులు ఈ పాతాళగంగా స్నానం చేసి స్వామి దర్శనం చేసి రిటర్న్ వెళుతూ ఈ వృద్ధ దంపతిని చూసి అయ్యో పాపం మనల్ని తప్ప కాపాడటానికి ఎవరో సాహసించేవారు కదంట. అలా చాలా కాలం పాటు స్వామి అమ్మవారి కొలంలోనే ఉన్నారు.